అలా ఒక 30, 35 ఏళ్ళు వెనక్కి వెళ్తే చేతికి సంచి, సంచిలో పుస్తకాలతో పాటుగా ఒక పలక, బలపం తప్పకుండా ఉండేవి కదండీ! ఈ పలకలోనే ఆల్మోస్ట్ మన విద్యాభ్యాసం అంతా కూడా కొనసాగేది. నాకైతే గురువు అనగానే మా ఊర్లోని మా మాస్టారే గుర్తుకొస్తారనమాట. అంటే స్కూల్‌తో సంబంధం లేకుండా ఊర్లోనే మాకు మాస్టారు ఉండేవాళ్ళు. ప్రతిరోజు సాయంత్రం వారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నేర్చుకునేవాళ్ళమనమాట. ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయండి అసలు. మన మాతృభాషలోని పదాలను ప్రతిరోజు కూడా డిక్టేషన్ పెట్టేవాళ్ళు. ఒక 20 పదాలు చెప్పేవాళ్ళు. అందులో ఎన్ని తప్పులు పోతే అన్ని దెబ్బలు. 2-20 వరకు ఎక్కాలు తప్పకుండా రాసుకొని వెళ్ళాలి. ఎక్కడడిగితే అక్కడ టక్కన చెప్పేయాలనమాట. 12 రొళ్ళెంత, 9 తొమ్మిదిలెంత ఇలా ఎక్కడడిగితే అక్కడ నిద్రలో అలా తట్టి లేపితే చెప్పేయాలంతే. ఒకవేళ పొరపాటున తప్పులు చెప్పామే అనుకోండి, మగపిల్లలకైతే చేతి వేళ్ళు వెనక్కి తిప్పి, ఆడపిల్లలకి అరిచేతిలో దెబ్బలైతే కామన్ పడేవి. ఎన్నో మంచి జ్ఞాపకాలండి అసలవన్నీ కూడా. స్వీట్ మెమరీస్ అనమాట. వారంటే ఇప్పటికి కూడా మాకెంతో గౌరవం అండి. మా మాస్టారుతో నేనొక లాంగ్ వీడియో పెట్టాను. చిన్న క్లిప్పింగ్. వారితో ఎన్నో విషయాలు మాట్లాడించాలి అనుకున్నాను. ప్రస్తుతం వారికి ఆరోగ్యం సహకరించలేదనమాట. మీకు మీ మాస్టార్లు గుర్తుకొచ్చారా? ఇప్పుడున్న విద్యా ప్రమాణాలు టీచర్లను స్వేచ్ఛగా బోధించగలిగే వెసులుబాటు ఉంటుందా అండి? నేటి విద్యా విధానాలు మాతృభాషలను పక్కన పెట్టి ఆంగ్లానికి అగ్రతాంబూలం ఇస్తున్నాయి. ఫలితంగా పిల్లలు తమ సాంస్కృతిక వారసత్వానికి దూరమవుతున్నారు. మన విద్యా వ్యవస్థ విద్యార్థిని మార్కులు యంత్రంగా, గురువును రికార్డులు రాసి గుమస్తాగా మారుస్తుంది. పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. మీరేమంటారు? జన్మనిచ్చే తల్లి, స్వశక్తి వచ్చే వరకు పోషించే తండ్రి దైవ సమానులు అంటారు కదా. అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానం అనే వెలుగులోకి నడిపించే మార్గాన్ని చూపించే గురువు పరబ్రహ్మ స్వరూపుడని భారతీయుల భావన. సంస్కృతి, ఉన్నత విలువలు ప్రబోధించి గురుతర బాధ్యతను స్వీకరించిన ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. గురువులందరికీ కూడా నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నానండి.